యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఎమ్మెల్యే చినరాజప్ప. కాకినాడ జిల్లా పెద్దాపురం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాల హామీని ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 6 లక్షల వరకు ఉద్యోగ అవకాశాలను కల్పించామని తెలిపారు. ఈ నెల 23వ తేదీన బాక్రాపేటలో లక్ష్మీ మెటల్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు ఎమ్మెల్యే చినరాజప్ప. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి లోకేష్ గారు ఈ ఉద్యోగ కల్పనలో ప్రాధాన్యత ఇచ్చి ఏది హామీ ఎలక్షన్ ముందు హామీలను కూడా అమలు చేయాలని చెప్పి యువతకు పెద్దపీట అయ్యాలని చెప్పి ఆలోచనతోటి ఇప్పటికే మరి 20 లక్షల ఉద్యోగాలు అవకాశం కల్పించిన ఉద్యోగంతో ఉన్నారు. ఇప్పుడు అది 6 లక్షల వరకు కూడా ఇప్పటి వరకు పూర్తి చేయడం జరిగింది. ఉద్యోగాలు అయితే ప్రభుత్వ పరంగా అన్ని శాఖలను కూడా అలర్ట్ చేసి ఒక 10,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పటికే మరి లోకేష్ గారు టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ డిఎస్సిని పూర్తి చేశాడు, లెక్చరర్స్కి మళ్ళీ ఇచ్చాడు ఆయన. అలాగే అన్ని డిపార్ట్మెంట్ కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్ కానీ ఫారెస్ట్ కానీ వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ఆయన నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఒకటి, 2 ప్రైవేట్ పరంగా ఇండస్ట్రీస్ కూడా తీసుకొచ్చి దాని ద్వారా లక్షలాది ఉద్యోగాలు మనకు అవకాశం కలుగుతుంది కనుక కూటమి